నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ భయం. ఎస్పెషల్లీ ఎగ్జామ్ డేట్ వచ్చింది అంటే భయం. ఎగ్జామ్ రాయబోతున్నాము అంటే ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుంది? రాసిన తర్వాత ఇంకొక భయం. క్వాలిఫై అవుతానా లేదా అని. ఇలా చిన్నప్పటి నుంచి ఎగ్జామ్ అంటేనే ఒక భయంగా మారింది సార్. అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా కూడా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాము అంటే ఇటు టైం మేనేజ్ చేయాలి, అక్యురస్‌గా పెట్టాలి, స్పీడ్ ఉండాలి, ఇవన్నీ చూస్తారు. ఇంకా వాళ్ళ టెన్షన్, వాళ్ళ భయం అయితే ఎగ్జామ్ క్వాలిఫై అవుతానా లేదా, ఫెయిల్ అయిపోతానేమో అన్న భయం ఉంటుంది. సో ఈ భయాన్ని ఓవర్కమ్ చేసి ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి అంటే ఎలా సార్, ఎలా పాసిబుల్ చేయాలి? నమస్కారం అండి. ఇప్పుడున్నటువంటి జనరేషన్‌కి పేరెంటింగ్‌లో కానివ్వండి, స్కూలింగ్‌లో కానివ్వండి, వాళ్ళ టీచర్స్ చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు ప్రతి స్టూడెంట్ సక్సెస్సే చూసుకుంటూ వచ్చాడు. ఫెయిల్యూర్ చూసినటువంటి కేసెస్ చాలా తక్కువ. ఇంట్లో పేరెంట్‌ని ఏదైనా అడిగితే వెంటనే ఇచ్చేయటం కానివ్వండి, కంఫర్ట్స్, లగ్జరీ ఎక్కువ అయిపోయింది. సో నోలు రిసీవ్ చేసుకోవటం అనేది ఈ జనరేషన్‌లో ఉన్న వాళ్ళల్లో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. అన్‌లైక్ మేము ప్రిపేర్ అయ్యే ఎస్ టైంలో. సార్. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అనంటే ఇప్పటి వరకు చాలా స్మూత్‌గా జరిగినటువంటి జర్నీ. అంటే ఎగ్జామ్ రాస్తే గ్యారంటీగా పాస్ అయిపోవటం 80%, 90%, 9.5 సీజీపీఏలు ఇట్లాంటివి వచ్చిన వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనగానే ఒక భయం అనేది ఒకటొచ్చేస్తుంది. ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి అనన్నా భయమే. ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత క్లియర్ అవుతుందా లేదా అనేది కూడా భయమే. సో ఇయన్నీ కూడా మనం వీటిలో నుంచి బయటికి వచ్చి మనం సక్సెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అనంటే మనం ఒక 4 పాయింట్ ఎజెండాగా పెట్టుకోవాలండి. ఇటువంటి స్టూడెంట్స్ ఎస్పెషల్లీ భయపడుతున్నటువంటి స్టూడెంట్స్. సో ఫేస్ ద రియాలిటీ. మనము ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యి రాయాలి అనంటే మన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? మనం ఉద్యోగం తెచ్చుకోవాలి అనంటే కంపల్సరీగా ఎగ్జామ్ రాయాలి. దిస్ ఈజ్ రియాలిటీ. ఎగ్జామ్ కూడా సింగిల్ ఎగ్జామ్ పెట్టేవి కొన్ని ఉన్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, టైర్ 1, టైర్ 2 తర్వాత ఇంటర్వ్యూ పెట్టేవి ఉన్నాయి. ఫేస్ ద రియాలిటీ. అండర్స్టాండ్ ద రియాలిటీ. ప్లస్ ఎగ్జామ్‌లో మనం ఎగ్జామ్ రాసొచ్చిన వెంటనే ఊరికే ఆషామాషీగా వచ్చేది కాదు. మనతో పాటు మనలాగా ప్రిపేర్ అవుతున్నటువంటి చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు మనతో పాటు. వాళ్ళందరినీ దాటి మనం ముందుకు రావాలి. ఇది రియాలిటీ. ఇలా వస్తేనే మనం కట్ ఆఫ్ మార్కులు క్లియర్ చేసి ఉద్యోగం తెచ్చుకోవటానికి ఉంటుంది. సో ఈ రియాలిటీని ఫేస్ చేయటానికి మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో పాటు మనకి కాంపిటీషన్ కూడా ఉంటుంది అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనము ముందు నుంచి మైండ్‌ని రెడీ చేసుకుంటూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఎలిమినేట్ ఓవర్ థింకింగ్. చాలామందికి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అనంటే భయం. దేనికి భయము అనంటే నేను నిజంగా రాయగలనా లేదా? నా వల్ల కాదేమో. నేను తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌ని. నేను మా కాలేజీలోనే వెనక నుంచి ఐదో పర్సన్‌ని లేదా వెనక నుంచి రెండో పర్సన్‌ని. నేను లాస్ట్ బెంచర్‌ని కాలేజ్‌లో. నాకు ఇంత కాంపిటీషన్‌లో వస్తుందా? పోస్టులు 1000 పోస్టులే ఉన్నాయి. స్టేట్ మొత్తం మీద వచ్చే 1000 పోస్టుల్లో నేనుంటానా? ఈ భయాలనేవి ఉన్నాయి. లెట్స్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్. ఎలిమినేట్ ఓవర్ థింకింగ్. వీటిలో నుంచి మీరు బయటికి వస్తేనే మీకు చాలా మంచిది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే ఒక మనిషి చేయగలుగుతున్నాడు అనంటే అది మనం కూడా చేయగలం. వారు ఏం చేశారో తెలుసుకొని దానిలాగా మనం కూడా చేయగలిగితే మనం డెఫినెట్‌గా చేయగలం. మనకు కావాల్సింది ఏంటి అనంటే విధానం తెలియాలి. మనం అనుకున్న గోల్‌ని రీచ్ అవ్వటానికి మనకు ఒక పాత్ తెలియాలి. ఆ పాత్ తెలుసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం మనం వెళ్ళినట్లయితే గనక మనం డెఫినెట్‌గా రీచ్ అవుతాం. సో ఎందుకు నెగెటివ్ థాట్ ఉండాలి మనలో? ఎందుకు మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేకుండా ఉండాలి? సో హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ ఓవర్ థింకింగ్ అనేది ఏదైతే ఉందో సో జస్ట్ ఎలిమినేట్ ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ ఎలిమినేషన్‌తో పాటు మనకి ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఉండాలి. మనం ఇందాక రోడ్ మ్యాప్ అని అనుకున్నాం. మన డెస్టినేషన్, మన గోల్, మన టార్గెట్ రీచ్ అవ్వటానికి మనకి వే తెలిసింది. దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కావాలి. యాక్షన్ ప్లాన్ ఏంటి? మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలి? లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ప్రకారం మనము ఎలాంటి క్వెషన్స్‌ని ప్రిపేర్ అవ్వాలి? ఏ స్టాండర్డ్ వరకు ప్రిపేర్ అవ్వాలి? దీనికి సంబంధించి ఒక టేబుల్ లాగా మనం ఒక మన క్యాలెండర్‌ని మనమే డిజైన్ చేసుకోవాలి. మన షెడ్యూల్‌ని మనమే వేసుకోవాలి.
ప్రతిరోజు ఎన్ని గంటలకు లేవాలి, లేచిన తర్వాత ఏం ప్రిపేర్ అవ్వాలి, తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడు, లంచ్ ఎప్పుడు, డిన్నర్ ఎప్పుడు, ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ కానీ లేదా మెంటల్ ఎక్సర్‌సైజెస్ కానీ, ఏ సబ్జెక్ట్‌ని ఏ టైంలో ప్రిపేర్ అవ్వాలి అనే దానికి సంబంధించి ఒక షెడ్యూల్ అనేది మనం వేసుకోవాలి. హ్మ్. ఒక యాక్షన్ ప్లాన్‌ని తయారు చేసుకొని దాన్ని తూచా తప్పకుండా మనం ఫాలో దాన్ని అవ్వాలి. ఫాలో అవ్వాలి. ఎట్ ద సేమ్ టైమ్ రీరైట్ ది మైండ్ సెట్. రీరైట్ ది మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఏంటి అనంటే, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు నాకు వస్తదా? రాదా? కమ్ ఔట్ ఆఫ్ ఇట్. నాకు వస్తది. పక్కన వాళ్ళకొచ్చింది కాబట్టి నాకు కూడా వస్తది. ఇది బయలుదేరి వెళ్ళాలి. కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఈ రీరైట్ ది మైండ్ సెట్‌లో అందరికీ అన్నీ నేను సోషల్ మీడియాలో చెప్పలేనండి. బట్ మీరు అడిగారు కాబట్టి సుమన్ టీవీ వ్యూవర్స్ కోసము మేము ఫాలో అయ్యే దానిలో ఒక పాయింట్ అనేది నేను చెప్తాను. ఈ రీరైట్ ది మైండ్ సెట్‌కి ఎలా ఉండాలి అనంటే, ఎగ్జామ్‌కి మనం వెళ్ళేటప్పుడు మన టార్గెట్ 80 మార్క్స్ అని పెట్టుకున్నాం. మనకి 100 క్వెషన్స్ వస్తున్నాయి 100 మార్క్స్‌కి. మన టార్గెట్ 80. సో, మైండ్ సెట్ ఎలా ఉండాలి అనంటే, ఇవాళ ఎగ్జామ్‌లో ఎటువంటి పరిస్థితుల్లో నేను 80 తెచ్చుకొని తీరాల్సిందే అనే దానిలో పోకూడదు. జనరల్‌గా అందరూ ఇలానే ఉంటారు. 80 తెచ్చుకోవాలి, 80 తెచ్చుకోవాలి, 80 తెచ్చుకోవాలి అని. సేమ్ దీన్ని నేను మైండ్ సెట్‌ని స్వాప్ చేస్తాను. ఇవాల్టి పేపర్‌లో 20 వదిలేయాలని మైండ్‌లో పెట్టుకొని వెళ్ళండి. సో, ఇలా మన మైండ్‌ని రీరైట్ చేసుకోవాలి. దీనిలో ఏముంది 2 ఒకటే కదా అని అనిపిస్తది. 80 తెచ్చుకోవటం ఒకటే, 20 వదిలేయటం కూడా ఒకటే. బట్ వాట్ మ్యాటర్స్ ఈస్ మీరు ఎగ్జామ్ హాల్‌లో ఆ హాట్ సీట్‌లో ఉన్నప్పుడు మీ మైండ్ మీద వచ్చేటటువంటి ఇంపాక్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మీకు 80 క్వెషన్స్ రాయాలి అనేది మైండ్‌లో ఉంది. మీరు ఫస్ట్ క్వెషనే చూసారు. లెంథీగా ఉంది. లేదా మీరు ఇంతవరకు అటువంటి క్వెషన్ చదవలేదు. అలాంటిదొచ్చింది. 80 మైండ్‌లో ఉంది అనంటే మైండ్ మీద ప్రెషర్ వచ్చేస్తది. హ్మ్. నాకు రానిదొచ్చింది అనేది. అలా కాకుండా ఇవాల్టి పేపర్‌లో 20 వదిలేయాలి అనే మైండ్ సెట్ ఉంది అని అనుకోండి. ఫస్ట్‌దే మనకి తెలియని క్వెషన్ వచ్చింది. బాగా లెంథీగా వచ్చింది. పోతే పోనీ ఇంకా 19 వదిలేయొచ్చు మనము. ఇన్ ఏ పాజిటివ్ యాస్పెక్ట్ అనేది వస్తది. సో, ఈ రీరైటింగ్ ద మైండ్ సెట్ ఈస్ ఆల్సో ప్లేస్ ఎ కీ రోల్. ట్రూ. ఇవన్నీ గనక ఈ 4 పాయింట్ ఎజెండాని గనక మనం ఫాలో అయినట్లయితే యాస్పిరెంట్స్‌కి చాలా మంచి బెటర్ రిజల్ట్స్ వస్తాయండి. ఐ రిపీట్ హ్మ్. ఈ 4 పాయింట్స్. ఫేస్ ద రియాలిటీ. ఎఫ్ ఎలిమినేట్ ఓవర్ థింకింగ్. ఈ యాక్షన్ ప్లాన్. ఏ రీరైట్ ద మైండ్ సెట్. ఈ 4 లెటర్స్‌ని గనక మీరు జాయిన్ చేసుకున్నట్లయితే ఫియర్ అని వస్తుంది. ఈ 4 పాయింట్ ఫియర్ ఫార్ములాని కనుక వాడినట్లయితే ఎగ్జామినేషన్ యొక్క ఫియర్ ఫ్యాక్టర్ అనేది దాటి పోతుంది. మీరు సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి. ఉద్యోగం తెచ్చుకొని మీ లైఫ్‌ని మీరు లీడ్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. సూపర్ సార్. ఫియర్‌లోనే ఇంత అర్థం ఉందా అని అర్థమైంది మీరు చెప్పిన తర్వాత. సో, చాలా స్టూడెంట్స్‌కి కూడా ఇది హెల్ప్‌ఫుల్ అవుతది. బికాస్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఫేస్ చేసేది ఏదైనా ఉంది అంటే ఫియర్. సో, అది నేను కూడా ఫేస్ చేశాను ఎగ్జామ్ టైమ్‌లో. అసలు ఎగ్జామ్ ఉంది అంటే చాలు ప్రిపరేషన్ చేయలేదని, సరిగ్గా రాయలేదని, ఎలా రాస్తానో లేదో తెలీదని, ఓహ్ మై గాడ్! తీరా సో, రిజల్ట్స్ వచ్చే వరకు ఉంటది సార్. కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం. అబ్బో! మన లోపల మైండ్ ఏం చెప్తుంది అనంటే, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్‌ని, నాకు మ్యాథ్స్ అంటే భయం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా 20 ఇయర్స్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చెప్తున్నానండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అర్థమెటిక్ అనేది హ్మ్. కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో వచ్చేటటువంటి ఇది మ్యాథ్స్ స్టూడెంట్ కంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ బాగా చేస్తారు. దానికి రీజన్ కూడా నేను చెప్తాను. ఎందుకు సార్? మ్యాథ్స్ స్టూడెంట్‌కి నేను మ్యాథ్స్ ఆల్రెడీ నేర్చుకున్నాను అని ఒక మైండ్‌లో ఒక పాయింట్ ఉంటుంది. నిజంగానే వాళ్ళకి మ్యాథ్స్ తెలుసు. హ్మ్. నో డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో మేము చెప్పే టెక్నిక్స్ వేరు. వాళ్ళు సాల్వ్ చేసే టెక్నిక్ వేరు. ఈ 2 డిఫరెంట్ ఉంటాయి. హ్యూమన్ మైండ్ సెట్ ఆల్రెడీ మనకు తెలిసిన పాయింట్‌ని ఇంకొకళ్ళు వేరేలాగా చెప్తే యాక్సెప్ట్ చేయదు. సో, అది రీరైట్ చేసుకొని ముందుకు వెళ్ళేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జమ్ అవుతారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎందుకు బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తారు అనంటే, దే ఆర్ లైక్ వైట్ పేపర్. యెస్. వాళ్ళకి మేము క్లాస్ రూమ్‌లో ఏదైతే చెప్తామో దే రిసీవ్. ఫీల్ ఇట్ యాస్ సంథింగ్ విచ్ ఈస్ రిటెన్ ఇన్ భగవద్గీత ఆర్ బైబిల్ ఆర్ ఖురాన్. మేము చెప్పింది వాళ్ళకి వేదం. మా మాట వాళ్ళకి శాసనం. హ్మ్. కాబట్టి వాళ్ళు మేము చెప్పింది చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవుతారు. సో, మ్యాథ్స్ స్టూడెంట్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ డజంట్ మ్యాటర్. మీరు 60% స్టూడెంటా? లేకపోతే జస్ట్ పాస్ స్టూడెంటా? లేకపోతే పాస్డ్ విత్ డిస్టింక్షనా?
డజంట్ మ్యాటర్. కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అందరూ ఒకటే. అట్ ది సేమ్ టైమ్ కొంతమంది స్టూడెంట్స్‌కి ఇంగ్లీష్ అంటే భయం. తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది. నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చెప్తున్నానండి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఇంగ్లీషే ప్రాబ్లమ్. ఇంగ్లీష్ అనేది ఓపెన్‌గా యూనివర్సల్ ప్రాబ్లమ్. కాబట్టి ఇది అందరికీ ప్రాబ్లమే. మనం బాగా బెటర్‌గా పెర్ఫార్మ్ చేశాము అనంటే జాబ్ మనకే వచ్చేస్తుంది. ఎలా సార్ ఇలాంటి ఫార్ములాస్, టిప్స్ మీ దగ్గర నుంచి ఒక గైడెన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే స్టూడెంట్స్ ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? మా హెల్ప్ కావాలి, మా గైడెన్స్ కావాలి అని అనుకున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరికైనా సరే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదా ఏపీ, తెలంగాణలో శ్రీధర్ సీసీ ఫ్రాంచైజీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆఫ్‌లైన్ సెంటర్స్ కూడా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.